హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి మనిషికి ఒక కళ ఉంటుంది. ఆ కళ నెరవేర్చుకోవడానికి ఎన్నో అవకాశాలు వస్తాయి. మీకోసం నేను ఇస్తున్నాను ఒక అవకాశం, లక్షాధికారి. మరి ఈ వినాయక చవితి సందర్భంగా లక్షాధికారి గేమ్ ఆడడానికి మన ముందుకు రాబోతున్నారు త్రినాథ్ ఫ్రమ్ విజయనగరం జిల్లా. లెట్స్ వెల్కమ్ మిస్టర్ త్రినాథ్. ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు లక్షాధికారి త్రినాథ్ గారు. ఏం చూస్తున్నారు? మా ఊరు జాతర కూడా నైట్లు అట్లేదు బాబా. ఇది టీవీ ప్రోగ్రామ్ ఎలానే ఉంటుంది. షేక్ హ్యాండ్ ఇవ్వండి ఫస్ట్. షేక్ హ్యాండ్ తర్వాత బాబా. బాబా ఏంటిది? తమ్మని దగ్గర నుంచి చూద్దాం అనుకున్నాండి, చూస్తున్నాను. ఇంత దూరం నుంచి చూడొచ్చు. ఓకే శ్రీనాథ్ గారు, బాబా మా టీం మీ ఊరు వచ్చి బాబా మీకోసం ఒక ఏవీ చేశారు. అయ్యా ఫస్ట్ ఏవీ చూద్దాం. చూద్దామండి. ఏవీ ప్లే చేయండి. నమస్కారం అండి, నా పేరు గేదెలు తిన్నదండి. మాది విజయనగరం జిల్లా సీపిరిబిల్ అండి. మరి ఇప్పుడు ఈ యొక్క ప్రసాద్ గారి ప్రోగ్రామ్కి నన్ను పిలిచిన అందరికీ నా యొక్క దండాలు తెలియజేసుకుంటానండి. మరి ఈ యొక్క ఆటలో ఆడే అవకాశం ఇచ్చిన అందరూ పెద్దవాళ్ళందరికీ కూడా నా యొక్క దండాలండి. మరి మా ఊర్లో నేను పెద్ద పాలేనండి. మరి నాకు ₹1,00,000 వస్తే ఈ ఆటలోనే నాన్న కూడా ఒక డజన్ గేదెలు కొనుక్కొని మా ఊర్లో పాలు వ్యాపారం చేసుకుని బతకాలని కోరుకండి. అలాగేనండి మా తమ్ముడు కూడా ఉన్నాడు ఇక్కడ. తమ్ముడు మాట్లాడరా బాబు గారితో. దేనికి పనికిరానాయి బాబోయ్. నాచారు నమస్కారం అండి. మా అన్నయ్య బాగా గేమ్ ఆడి డబ్బులు కొనిచ్చి డబ్బులు సంపాదించి నాకు కటింగ్స్ చేయించినాయండి. డబ్బులు కటింగ్స్ చేయించానండి. అన్నయ్య చేయించాడా? శ్రీనాథ్ గారు చాలా మంచి అంబిషన్ తో వచ్చారు. ఒక వ్యాపారం చేసేటప్పుడు అనుభవం చాలా ముఖ్యం బాబా. ఒక్కొక్కసారి గేదెలు గడ్డి తినవు బాబా. అప్పుడు ఏం చేస్తాను? గడ్డి తినకపోతే అనసూయ గారి ఫోటో చూపించేస్తానండి, అప్పుడు తినేస్తాయి. ఒక్కొక్కసారి గడ్డి ఎక్కువ తినేసి చెప్పిన మాట వినకుండా కంట్రోల్ తప్పుతుంటాయి. అప్పుడేం చేస్తారు? అప్పుడు ఏడు చేస్తామండి, శివారెడ్డి గారి ఫోటో చూపిస్తామండి. చూపిస్తే అవి అంతనే జెండా మానేస్తాయి. మీతో గేమ్ ఆడడానికి చాలా సిద్ధంగా ఉన్నాను. కూర్చోండి. మీకోసం సీట్ వేశారు. 2,000 సీటు 3,000 సీటు బాబా. ఇది ఆ సీటు పాటు కాదు, సీట్ వేశారు. ఆ సీట్ లో కూర్చోండి. అది హాట్ సీట్, జాగ్రత్తగా కూర్చోండి. చెప్పరేమైతే ఏం చేస్తున్నావు? హాట్ సీట్ అన్నారు కదా, కాలిపోద్దండి, అందుకే నీళ్ళే చాలా చేస్తాను. హాట్ సీట్ అంటే కాలదమ్మా, దాని పేరు హాట్ సీట్. కూర్చో. బాగుంది బాబా. త్రినాథ్ గారు, బాబు గేమ్ షోలోకి వెళ్లే ముందు బాబు మీ గురించి చాలా విన్నాను. బాబు సోషల్ యాక్టివిటీస్ లో చాలా ముందు ఉంటారంట. ఏం చేస్తుంటారు? మా ఊర్లో నెలకి 4-5 ప్రోగ్రాలు చేస్తుంటానండి. ప్రోగ్రామ్? అవునండి. ఏం ప్రోగ్రామ్స్? డాన్స్ ప్రోగ్రాలు అండి. ఓహో. ఆ ప్రోగ్రాలు చేసినప్పుడల్లా నాకు పెద్ద పెద్ద గిఫ్ట్లు సన్మానాలు చేస్తుంటారండి. ఓహో. అవన్నీ కూడా నేను అనాథ శరణాలయానికి ఇచ్చేస్తానండి. ఆడియన్స్ క్లాప్స్. నిజంగా త్రినాథ్ గారు, మీలాంటి ఒక పెద్ద మనిషితో ఆడడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బాబు ఇందుకే మీకు ఏమొస్తే మీరు ఏమిస్తుంటారు? కోడిగుట్లు, టమాటా పళ్ళు, చెప్పులు. చెప్పులా? నేను ప్రోగ్రామ్ చేసేటప్పుడు నా మీదకి జనాలు అవి ఇస్తారు, అవి నానేడు చేసుకుంటున్నా, అందుకే వాళ్ళకి ఇచ్చేస్తాను. మనం గేమ్ షోలోకి వెళ్ళిపోదాం. ఈ గేమ్ షోలో 3 లైఫ్ లైన్ బాబు. ఒకటి 50-50, సెకండ్ వన్ బాబు ఆడియన్స్ పోల్, థర్డ్ వన్ ఫోన్ ఏ ఫ్రెండ్. ఈ 3 లైఫ్ లైన్లు మీరు ఎప్పుడైనా ఉపయోగించవచ్చు. 10 ప్రశ్నలకు సమాధానం చెప్తే మీరే లక్షాధికారి. లక్షాధికారి ప్రోగ్రామ్ లో మొదటి ప్రశ్న ₹10 ప్రశ్న. కంప్యూటర్ గారు అడగండి. అది అలా చెప్పదు, చూపిస్తుంది. బాబా మరి అడిగినంటే అదే పలకడం ఉన్నది, పలకడం ఉన్నదా? త్రినాథ్ గారు ₹100 ప్రశ్న. చెప్పండి, జాగ్రత్తగా వినండి. ఎంత? గోపపై దోమ వాళ్తే ఏం చేస్తారు? గోపపై దోమ వాళ్తే ఆప్షన్స్ వినండి. అచ్చా, ఆప్షన్లు ఎందుకండి? నాకు తెలియపోతే మీరు ఇవ్వాలి ఆప్షన్. నేను చెప్పేస్తున్నా చూడండి. మీరు ₹1,00,000 గెలుచుకుందామని వచ్చారు. ఫస్ట్ ఆప్షన్లు వినండి. ఆప్షన్ ఏ, నేనే కొట్టుకుంటా, పక్కడితో కొట్టించుకుంటా, తల తిప్పుతా, తాగితే తాగని వదిలేస్తా. ఈ 4 ఆప్షన్లో ABCD ఏం చెప్తారు? అదేంటి మన మనులు అడిగా, మానికలు అడిగా, అది ఇంత జీవం అదే, అదేంటి అడుగుతుంది, ఇంత రక్తం అడుగుతుంది. ఆ మాత్రం కూడా ఇవ్వకపోతే మనకి ఏంటి మానవత్వం అవుతుందా? కుట్టితే కుట్టి నేను వదిలేస్తానండి నేను. కంప్యూటర్ గారు ఆప్షన్ డి, తాగితే తాగని వదిలేస్తా. కంప్యూటర్ గారు చెప్తున్నారు
మీరు చెప్పిన ఆన్సర్ రైట్ ఆన్సర్. 1000 రూపాయల ప్రశ్న. అడగండి జాగ్రత్త వినండి. బాబు. మీకోసం ఒక సాంగ్ క్లిప్ ప్లే చేస్తారు. ఆ పాట పాడింది ఎవరో చెప్పాలి. అలాగేనండి. ఆడియో ప్లీజ్. ఈ పాట పాడింది ఎవరు? చెప్పేస్తానండి. ఆప్షన్స్ తీసుకోండి. ఎందుకంటే ఆప్షన్లు మళ్ళీ ఉన్నా చిన్న చిన్న ప్రశ్నలకి ఆప్షన్లు ఎందుకంటే చిరంజీవి గారండి. మిమ్మల్ని 1,00,000 రూపాయలు గెలిపిద్దాం అనుకుంటున్నాను. ఆప్షన్ ఒకసారి వినండి. ఏమంటే మీరు 1,00,000 రూపాయలు గెలిపిద్దాం అనుకుంటున్నారు, నేను గెలాలనుకుంటున్నాను. అందుకే చిరంజీవి చెప్పాను మీకు కాంట్రిబ్యూట్ మీరు సినిమా చూడలేదు. మీకు ఒక విషయం చెప్పంటారా? నేను పాట పాడతా. హలో గురు ప్రేమ కోసమేరా జీవితం. ఈ పాట పాడింది ఎవరు? ఊరుకోండి బాబు, నాతో పరేసుకెళ్ళట్టే తమరే పాడారా? ఆ పాట నేను పాడలేదు. జస్ట్ అంటే బాలసుబ్రహ్మణ్యం గారు వాయిస్ ఇచ్చారు. అవునా? అంటే మీరు మూతి కదిపారు అనమాట. పాడలేదా? పాడలేదు. అలాగే చిరంజీవి గారి పాట ఎవరు పాడారు కరెక్ట్ గా చెప్పండి. మీకు ఆప్షన్లు ఇస్తున్నాను, బాగా వినండి. ఏ ఘంటసాల, బి బాలసుబ్రహ్మణ్యం, సి ఉదిత్ నారాయణ, డి ఏఆర్ రెహమాన్. బాలు గారు ఎవరైనా అతను పెట్టండి. బాలసుబ్రహ్మణ్యం అతనేనండి. సేమ్ ఆప్షన్ బి బాలసుబ్రహ్మణ్యం. ఫిక్స్ చేయండి. పిచ్చండి పిచ్చి. కంప్యూటర్ గారు చెప్తున్నారు రైట్ ఆన్సర్. ఇప్పటిదాకా 1000 రూపాయలు గెలుచుకున్నారు. ఈ చెక్కు జాగ్రత్తగా ఉంచండి. 1000 రూపాయలు. 99,000 ఎప్పుడు ఇస్తారా? అవి పూర్తిగా చెప్పిన తర్వాత ఇస్తారు. అందరికి 1000 రూపాయలు అక్కడ పెట్టండి. పెడతాను. ఆడియన్స్, హాట్ సీట్ లో కూర్చున్న త్రినాథ్ గారే కాదు, మీరు కూడా SMS లో డబ్బులు గెలవచ్చు. మీకోసం ఒక 3 క్వశ్చన్స్ అడుగుతాను. మాట్లాడతాను రా, ఇక్కడ నన్ను పెట్టుకునే. ఈ రోజు 3 క్వశ్చన్స్. కుక్క డాష్ ఊపబడును. తాకు 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 తాకండి. ఆటలో డాష్ ఉండును. అట్టిపండు 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 అట్టిపండు. ఉప్మాలో డాష్ తీసివేయబడును. సరిపోకండి, నన్ను అడగండి, నాకు చూసి అడగండి. త్రినాథ్ గారు మీరు ఇక్కడ కూర్చోండి, నేను ఆడియన్స్ అడుగుతున్నాను, మీరు మాట్లాడు. ఆడియన్స్, ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్లు SMS చేయండి, మీరు కూడా డబ్బులు గెలుచుకోండి. మరి త్రినాథ్ గారు 10,000 గెలుచుకున్నారు. 1,00,000 రూపాయలు గెలుచుకుంటారా? తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. చిటికలో వచ్చేద్దాం. రండి బాబు, టీ తాగి వచ్చేద్దాం. రండి. బ్రేక్ మనకు కాదు, ఆడియన్స్ కి. వచ్చి కూర్చోండి. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు లక్షాధికారి. త్రినాథ్ గారు 10,000 గెలుచుకున్నారు. 20,000 రూపాయల ప్రశ్న. మన దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? ఆప్షన్ ఏ అక్టోబర్ 2, ఆప్షన్ బి జనవరి 26, ఆప్షన్ సి ఆగస్ట్ 15, ఆప్షన్ డి డిసెంబర్ 31. డిసెంబర్ 31 అండి. అసలు డిసెంబర్ 31 ఎందుకు అనుకుంటున్నారు? అర్ధరాత్రి ఎప్పుడైతే 12 గంటలప్పుడు తిరుగుతుందో ధైర్యంగా ఆ రోజు స్వాతంత్రం వచ్చిందని చెప్పారు. 31 రోజు అందరూ 1 గంట 2 గంటలు తాగి తిరుగుతారు అందరూ. అందుకే ఆ రోజు స్వాతంత్రం వచ్చింది. త్రినాథ్ గారు బాగా ఆలోచించండి. బాగా ఆలోచించారండి బాబు, మీకు తెలియదేటే. మీకు 3 లైఫ్ లైన్లు ఉన్నాయి, యాక్టివేట్ చేసుకోవచ్చు. 50-50 బిస్కెట్ పాటలు ఇవ్వండి బాబా. మాకు వంటడు అవే తింటాడు. ఇందులో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాం. 50-50 అంటే బిస్కెట్ బ్యాడ్ కాదు. మరి ఏంటంటే మీరు చెప్పిన ఆన్సర్ లోంచి 2 ఆన్సర్లు తీసేస్తాను, అందులో సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? మీరు డిసెంబర్ 31 అనుకుంటున్నారు, అంతే కదా? కంప్యూటర్ గారు 2 ఆప్షన్లు తీసేయండి. ఆప్షన్ ఏ అక్టోబర్ 2, ఆప్షన్ సి ఆగస్ట్ 15. 2 ఉన్నాయి. మీరు చెప్పిన డిసెంబర్ 31 లేదు. అది కాదండి, 15 అండి, ఆగస్ట్ 15 అండి. ఫిక్స్ చేయండి ఆగస్ట్ 15, ఆప్షన్ సి రైట్ ఆన్సర్. శ్రీనాథ్ గారు బాబు ఇప్పటి వరకు 50,000 రూపాయలు గెలుచుకున్నారు. 50,000 రూపాయలు చెక్ తీసుకోండి. అవినాశో అంటే నన్నే 50,000 గెలిచావే. మరొక 4-5 నిమిషాలు ఆట ఆడితే నచ్చ ఇచ్చేది రాను బాబు గారు. నీకెందుకురా బుడుమూరు సంతకెళ్ళి గేదెలు మాట్లాడే. శ్రీనాథ్ గారు గేదెలు మాట్లాడరా, మనకి వచ్చేస్తే 1,00,000 రూపాయలు. ఫోన్ మాట్లాడకూడదు. అరే ఫోన్ మాట్లాడకూడదు, పెట్టి. ఓకే త్రినాథ్ గారు 1,00,000 రూపాయలకి అడుగు దూరంలో ఉన్నారు. దీనికి వెళ్లే ముందు ఒక్క నిమిషం. చూసారు కదా ఆడియన్స్, లక్షాధికారి ప్రోగ్రామ్ లో మన త్రినాథ్ 1,00,000 రూపాయలకు అడుగు దూరంలో ఉన్నారు. మరి త్రినాథ్ 1,00,000 రూపాయలు గెలుచుకుంటాడా లేదా? ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చిటికలో వచ్చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు లక్షాధికారి. త్రినాథ్ గారు 1,00,000 రూపాయలకు అడుగు దూరంలో ఉన్నారు. బాగా ఆలోచించండి, చాలా జాగ్రత్తగా ఆలోచించి క్వశ్చన్ చేయండి. కంప్యూటర్ గారు 1,00,000 రూపాయల ప్రశ్న ఇచ్చేయండి. అమెరికాని కనుగొన్నది ఎవరు? ఆప్షన్ ఏ ఆర్టీసీ బస్, ఆప్షన్ బి ప్రైవేట్ బస్, ఆప్షన్ సి ఎయిర్ బస్,
ఆప్షన్ డి కొలంబస్. అంతే ఇప్పుడు అమెరికా అంతే మా శ్రీకాకుళం పక్క లేదంటే విజయనగరం గట్ట. ఆగండి, మీకు లాస్ట్ ఛాన్స్ ఉంది. ఫోన్ ఏ ఫ్రెండ్. మీరు 3 ఫ్రెండ్స్ లిస్ట్ ఇచ్చారు, వాళ్ళ ముగ్గురిని యాక్టివేట్ చేద్దాం. వాళ్ళని అడగండి, వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ చెప్తే ₹1,00,000 మీవే. ఎందుకంటే ₹1,00,000 ప్రశ్న బాబు. అడగండి బాబు, కలపండి బాబు, ఫోన్ ఒకసారి 3 ఫ్రెండ్స్ ని యాక్టివేట్ చేయండి. మొదటి వ్యక్తి శివప్రసాద్, రెండో వ్యక్తి జితేంద్ర ఫ్రమ్ విజయవాడ, థర్డ్ వ్యక్తి లోహిత్ గారు నాకు బాగా తెలుసు. ఆయన అప్పుడప్పుడు సీరియల్ లో చూస్తుంటారు. ఇప్పుడు సీరియల్ చేయట్లేదా? అయితే చేస్తాను రండి అతను. ఎక్కడ? తడాక ప్రోగ్రామ్ లో సీరియల్ చేస్తాను అతను. అన్ని కలపండి, ఫోన్ మాట్లాడు జితేంద్రకి. అవును. కంప్యూటర్ గారు జితేంద్రని యాక్టివేట్ చేయండి. హలో జితేంద్ర గారు. హలో జితేంద్ర గారు. హలో అన్నయ్య. హలో ఫోన్ మాట్లాడమంట కదండి. జితేంద్ర గారు, నేను నాగార్జున. ఎలా ఉన్నారు? హలో నాగార్జున గారు. సార్ సార్ ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సార్ నేను ఫైన్ సార్, బాగున్నాను సార్. ఓకే, మీ ఫ్రెండ్ త్రినాథ్ గారు ₹1,00,000 అడుగు దూరంలో ఉన్నారు. ఓకే ఓకే. ఆయన క్వశ్చన్ అడుగుతారు. 30 seconds టైం లో మీరు తడబడకుండా ఆన్సర్ చెప్పండి. అలాగేనండి అలాగేనండి. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. క్వశ్చన్ అడగండి. అన్నయ్య బాగున్నావా? బాగున్నాను త్రినాథ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏంటి వేసేసుకోవాలి అనే అంతా బాగానే ఉన్నాయి. అది కాదు కానీ నువ్వు ఏంటి మామూలు మాట్లాడుతున్నావు? ఇక్కడ మామూలు మాట్లాడితే జడ్జిలో మార్కులు ఎవరు వాయిస్ చేయలేదన్నే. ఏదైనా మిమిక్రీ చెయ్యి. హలో త్రినాథ్, ఏదైనా మిమిక్రీ చెయ్యనియా? నేను మిమిక్రీ చేస్తున్నా, చెప్పు. అది ఇలాగే సూపర్ చేసావు. ప్రకాశ్ రాజులో చేసేవాడు చాలా బాగుంది. అలాగే మాట్లాడాలన్నమాట. బొంద ప్రకాశ్ రాజు కాదు, పవన్ కళ్యాణ్ వాయిస్ చేశా. సరేనాగానే ఏది ఐటెన్ కార్ కొన్నావు? ఏంటి మ్యాటర్? అంత బాగానే ఉంది. కాదండి, నీకు 10 రావడం లేదండి. ఐటెన్ కొన్నావా? లేదు లేదు, గ్రాండ్ ఐటెన్ బాగుందని శివప్రసాద్ చెప్పాడు, అందుకే కొన్నాను. అవునా? వదిన పిల్లలు బాగున్నారా? ఫోన్ మాట్లాడమంటే 30 seconds లో ఆన్సర్ అడగాలి. మీ టైం అయిపోయింది. మీకు ఇంకో 30 seconds మిగిలింది. ఈ 4 ఆప్షన్లో అమెరికాని కనుగొన్నది ఎవరు? త్వరగా చెప్పండి. ఓన్లీ 30 seconds. అంటే అమెరికా అంతా 7 సముద్రాలు దాటి ఉంది కాబట్టి బస్సులు వెళ్ళవండి. సముద్రం మీద బస్సు, ప్రైవేట్ బస్సు, గవర్నమెంట్ బస్సు, ఎయిర్ బస్సు. ఎయిర్ ఎందుకు కాదు అంటే ఎయిర్ బస్సు అండి, ఎయిర్ బస్సు. కంప్యూటర్ గారు ఫిక్స్ చేయండి. ఫిక్స్ చేయండి. త్రినాథ్ గారు బాబు, మీరు చెప్పిన ఆన్సర్ బాబు తప్పు. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ బాబా. ఓకే త్రినాథ్ గారు, నైస్ ప్లేయింగ్. ఇదిగో ఈ ₹1000 చెక్ తీసుకొని ఒకసారి రండి. చూశారు కదా ఆడియన్స్, ఒక చిన్న పొరపాటు త్రినాథ్ గారికి 10 గేదెలు మిస్ చేసి ₹1,00,000 వరకు వచ్చి ఒక చిన్న రాంగ్ ఆన్సర్ తో ₹1,00,000 మిస్ అయ్యారు. త్రినాథ్ గారు ₹1000 చెక్. నాకు సాధ్యం 1,200 అయ్యాయండి. నాకు ఇంక 500 ఎవరు? అది కాదు బాబా, మీరే తల తొక్కలేదు పైసలు వెళ్తుంటారు బాబా. అలాగైతే కాదట. ఒక్కసారి కెమెరాలను ఆఫ్ చేయండి అమ్మా. తలా తోకాలేని ప్రశ్న ఎలా ఉంటాయి తెలుసా? ఎలాగొంతాయండి? మ్యాంగో స్వీటా, యాపిల్ స్వీటా? మ్యాంగో స్వీట్ కొంతదండి. అవి 2 స్వీట్ కాదమ్మా, ఫ్రూట్. కెమెరా రోల్ చేయండి. చూసారా త్రినాథ్ కళ్ళల్లో ఆనంద బాష్పాలు? ఏదో ఒకసారి అక్ చేసుకోండి. చాలా ఆనందంగా ఉంది. మీరు ₹1000 గెలుచుకున్నారు. త్రినాథ్ గారు బాబు సూపర్ గా ఆడారు. ప్లీజ్ బాబు ఒక 500 ఉంటే ఇవ్వండి, ఛార్జీలు సాల్వా. తర్వాత మాట్లాడదాం, వెళ్ళండి. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఒక చిన్న పొరపాటు ₹1,00,000 దూరం చేశారు. జడ్జెస్ మీరే ఉంటారు. ప్యారడీకి చాలా చేయొచ్చు. ఇంకా ఇన్స్టెడ్ ఆఫ్ ఒకళ్ళతోటే చేసే బదులు ఇంకిద్దరిని ఎవరైనా మీ దాంట్లో టీం ఉంది కదా, క్వశ్చన్స్ కూడా డివైడ్ అయి ఉండేవి, ఇంకొంచెం బాగుండేది. ఓకే సార్, తప్పకుండా. నాకు అదే అనిపించింది అండి. అంటే మొత్తం ఓవరాల్ గా గ్రాఫ్ అలా లేదు. నాగార్జున గారు ఎంత వస్తాయి అనుకుంటున్నారు?